నిన్న నైట్ బిగ్ బాస్ నామినేషన్స్ కూడా చాలా హాట్గా జరిగాయి. ఎవరి వేలో వాళ్ళు నామినేషన్స్ చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ చీఫ్స్గా ముగ్గురిని కూర్చోబెట్టారు. నిఖిల్ గారిని, యష్మి గారిని, నైనికా గారిని కూర్చోబెట్టారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు ఫస్ట్ వెళ్ళి స్టిక్ తీసుకొని వాళ్ళ పేర్లు చెప్తారో వాళ్ళనే నామినేట్ చేస్తారు. బిగ్ బాస్ ఆ పవర్ ఇచ్చారు. ఇంకా నామినేషన్స్ అప్పుడు సోనియా గారు చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యారు, చాలా ఓవర్గా రెచ్చిపోయారు. చీఫ్స్ని కూడా ఏమన్నారంటే, ఈ బిగ్ బాస్ మిమ్మల్ని నామినేషన్కి చెప్పలేదు, అది ఇది అని చెప్పి డిస్కషన్ చేయమని కూడా మీకు చెప్పలేదు అన్నట్టుగా చెప్తే, మళ్ళీ నిఖిల్ గారు ఏం చేశారు, బుక్ తీసుకొని ఆమెకు మళ్ళీ వివరంగా చదివించి డిస్కషన్ చేసుకొని డిఫెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు. మాకు ఆ రైట్స్ ఉన్నాయి, మేము చెప్తాము అని చెప్పి చదివినిపించేసరికి సోనియా గారు అప్పుడు కూల్ అయ్యారు, లేకపోతే వణుకొచ్చిన వాళ్ళ పడిపోయారు. ఇంకా చూస్తే సోనియా చాలా ఓవర్ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చెప్పింది వినాలంట, ఎదుటోళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి విందంట, టైం లేదంట, నాకు అంత ఓపిక లేదు, నా వర్షన్ నేను చెప్పేశానని చెప్తున్నారు. కానీ బిగ్ బాస్ రూల్స్లో అట్లా లేదు. బుక్లో డిఫెండ్ చేసుకునే వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినాలి. వాళ్ళిద్దరి విని అప్పుడు సోనియా గారు నిఖిల్ గారు ఈ ముగ్గురు డెసిషన్ తీసుకోవాలి అని ఉంది. మరి ఇద్దరి వాదనలు వినకపోతే మేము ఎలా నామినేట్ చేయాలి అన్నట్టుగా